కుంభరాశి వారికి మే 26 సోమవారం రోజు వీరి జాతకమే పూర్తిగా మారబోతుందని చెప్పుకోవచ్చు. అంటే అదృష్టమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి ఒక స్త్రీ కారణంగా వీరి జాతకం పూర్తిగా మారబోతుందని చెప్పుకోవాలి. మరి ఇంతకు ఆ స్త్రీ ఎవరు? రేపటి రోజున మీ దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తప్పకుండా మనం తెలుసుకుందాం. కుంభరాశి వారు కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మీరు చేసేటువంటి పనిలో నియమ నిబద్ధతతో రేపటి రోజున వీరి పనిని పూర్తి చేయబోతున్నారు. ఎందుకంటే ఈ రాశి వారు ఎక్కువగా సక్సెస్ను ఆస్వాదించడానికి ఇష్టపడుతూ ఉంటారండి. ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని సాధించడం కోసమే పని చేస్తూ ఉన్నట్లుగా వీరి పనితీరు కూడా ఉంటుందన్నమాట. ఇతర రాశుల వారు విజయం కోసం పని చేయరా అని కాదు, ఖచ్చితంగా అందరూ కూడా విజయాన్ని పొందాలనుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తారు. కానీ విజయాన్ని పొందేటువంటి అదృష్టంలో ఈ రాశి వారు ఒక వంతు ఎక్కువగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి అదృష్టం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. అంటే దైవబలం చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు కూడా ప్రతి విషయంలో ముందంజలో ఉంటారండి. అలాగే ముందంజలో ఉండాలనేటువంటి కోరికను కూడా బలంగా ఉంటుందన్నమాట. అందుకే ఈ రాశి వారికి ఎక్కువగా అదృష్టం వరిస్తూ ఉంటుంది. అయితే వీళ్ళు చేసేటువంటి ప్రతి పనిని కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రతి పనిలో నియమ నిబద్ధతతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అనేటువంటి భావనను ఏర్పరచుకొని ఉంటారనమాట. అంటే వీరికి దైవారాధన అంటే దేవుడి అనుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే రేపటి రోజున మీకు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోవడం కానీ ఎవరైతే అనుకుంటూ ఉంటారో వారికి రేపటి రోజున బిజినెస్ పరంగా స్టార్ట్ చేయాలనుకునేటప్పుడు రేపటి రోజున మీరు ఇంతలో స్టార్ట్ చేద్దాం, ఇంత పెట్టుబడి పెడదాం అని చెప్పి ఒక ప్రణాళిక ముందుగానే వేసుకొని ఉంటారు కదండి. అలా వేసుకున్నటువంటి ప్రణాళికలో మీరు ఎంత అమౌంట్ అయితే అనుకుంటారో అంతకంటే కొంచెం తక్కువలోనే మీరు ఏదైతే మనస్సులో అనుకున్నారో ఆ యొక్క వ్యాపారం అనేది తప్పకుండా పూర్తవుతుంది. అలా రేపటి రోజున మిమ్మల్ని అదృష్టం అనేది వరిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా ఈ రాశి వారికి నిత్యం కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ రాశి వారికి పరమేశ్వరుని ఆశీర్వాదం ఎక్కువగా ఉంటుంది. ఆయనను ఆరాధిస్తే ఖచ్చితంగా మీకు పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు ఎక్కువగా ఉండడంతో పాటుగా మీకు సక్సెస్ అనేది కూడా తప్పకుండా వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి చాలా అంటే చాలా మైనస్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేంటంటే వీరి జీవితంలో కొన్ని విషయాలు చాలా వరకు కూడా కుటుంబపరమైనటువంటి విషయాలు చాలా వరకు వీళ్ళకు ఏదైనా కానీ అంటే మీ జీవిత భాగస్వామితో కొన్ని బాధలు పడేటువంటి అవకాశం కానీ తల్లిదండ్రులతో సహోదరులతో ప్రతినిత్యం కూడా ఏదో ఒక సమస్య అయితే వస్తూ ఉంటుందండి. అయితే ఈ రాశివారు అన్నిట్లో సక్సెస్ అయిన ఒక కుటుంబం విషయంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. వారికంటే వీరికి దాటుకోవడానికి విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ సక్సెస్ రేట్ అనేది ఈ విషయంలో చాలా తక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఏదో ఒక వివాదం అనేది కుటుంబపరంగా తప్పకుండా చూస్తూనే ఉంటారు. అయితే ఈ రాశివారు ముఖ్యంగా చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే శివారాధన తప్పకుండా చేసుకోవాలండి. శివారాధనలో కూడా బిల్వ పత్రాలతో పరమేశ్వరుని ఆరాధించుకుంటూ ఉండాలి. ప్రతిరోజు కూడా పరమేశ్వరుడి యొక్క నామజపాన్ని జపిస్తూ ఉండాలి. శివారాధన చేసుకొని తప్పకుండా మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించాలి. అలాగే ఎవరైతే ప్రతినిత్యం కూడా చేస్తూ ఉంటారో వారికి తిరిగి అనేది ఉండదన్నమాట. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి మీరు ఊహించని దానికంటే ఎక్కువగా ఉంటుందండి. అసలు మేమేనా ఇంతలా సంపాదించగలిగింది, మేమేనా అని చెప్పి మీరు తప్పకుండా ఆశ్చర్యపోయే విధంగా కూడా మీకు ముందు రోజుల్లో ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. పరమేశ్వరుని నమ్ముకొని ఎవరైతే పని చేస్తారో వారికి ఏ విధమైనటువంటి అనుగ్రహం ఉంటుందంటే వీరి యొక్క స్థితి ఏ విధంగా మారిపోతుందంటే మీరే నమ్మలేనంత విధంగా మారిపోతుంది. అంటే అలా ఆర్థికపరమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ రాశివారు ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు అన్నిటినీ కూడా పూర్తిగా జయిస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి అన్నీ బాగున్నా ఒక్కొక్కసారి కొన్ని అంటే ఏదైనా కానీ ధనపరంగా అనేది ఇబ్బందులు వీరి యొక్క జీవితంలో ఊహించినటువంటి పెను మార్పులు తీసుకొస్తున్నాయన్నమాట. అదేంటంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల వీళ్ళు ఆర్థిక ఇబ్బంది తొలగిపోయిన తర్వాత కూడా పూర్తిగా ఒక రేంజ్కి అయితే వెళ్తారండి. చాలా వరకు ఒక రేంజ్ వరకు వెళ్తారనమాట. అంటే డీలా పడిపోతారు. అలా ఆర్థికపరమైనటువంటి ఆటుపోట్లు చాలా ఎక్కువగా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే వీరికి ఈ రాశి వారికి చాలా ఫేస్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరి యొక్క జీవితంలో చాలా ఉన్నటువంటి సమయంలో వీరి జీవితంలో ఏదైనా కానీ జరగాలని చెప్పి కోరుకున్నారు. అవన్నీ కూడా రేపటి రోజున ఒక స్త్రీ అనుగ్రహంతో వీరు తప్పకుండా మంచి సిరుల వర్షాన్ని కురిపించబోయేటువంటి ఆ స్త్రీ అనుగ్రహంతో మీ లైఫ్ అనేది పూర్తిగా మార్చబోతుందని ఆ స్త్రీ వల్లనే చెప్పుకోవచ్చు అనమాట. ఆ స్త్రీ ఎవరో తెలుసా? లక్ష్మీదేవి అండి. లక్ష్మీదేవి యొక్క రాక మీ ఒక దేవత అండి స్వయంగా రాబోతుందనేటువంటి విషయం మీరు ఊహించని విధంగా జరగబోతుంది. అంటే మిగతా రాశుల వారికి
ఇంటికి వెళ్ళదని కాదండి, ఏ రాశి వాళ్ళకైనా తప్పకుండా వెళ్తుంది. అయితే లక్ష్మీదేవిని మనం స్వయంగా ఆహ్వానించడం వేరు, ఆ తల్లి రావడం వేరు. అయితే మనంగా లక్ష్మీదేవిని ఆగమనం చేయడానికి కొన్ని ఇబ్బందులను ఏదైతే ఎదుర్కొంటూ ఉంటామో ఆ ఇబ్బందులన్నీ కూడా మనం దూరం చేసుకోవడానికి కొన్ని విషయాలను అయితే తప్పకుండా పాటించాలి. అయితే అంటే మానసికమైనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో వారికి కూడా చాలా చక్కగా ఇప్పుడు నేను చెప్పేటువంటి విధంగా మీరు ఒకసారి చేసుకోండి. అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చాలా వరకు కూడా మన పరిస్థితుల నుండి పూర్తిగా మార్చబోతుందని చెప్పుకోవాలి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఈ రాశివారు ఎవరికైతే డబ్బు ఇస్తున్నారో, ఎవరి దగ్గర నుండి అయితే వారికి రావాల్సినటువంటి డబ్బు రావట్లేదని చెప్పి బాధపడుతున్నారో, ఊహించని విధంగా వీరికి ఆ డబ్బుని తప్పకుండా అందబోతుంది. అందుకు కారణం లక్ష్మీదేవి ఇంట్లో స్త్రీ నివాసాన్ని ఏర్పరచుకోవడానికి తన యొక్క అడుగును మీ గడపలో పెట్టడం ద్వారా మీకు రావాల్సినటువంటి డబ్బు రావడంతో పాటుగా మీ యొక్క వ్యాపార విస్తరణ కోసం బ్యాంకులో అప్లై చేసుకున్నటువంటి బ్యాంకులో మీరు సజావుగా ఏదైనా మీకు రావాల్సినవి కూడా వెనక్కి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరగడంలో ఈ రాశి వారు డిప్రెషన్లోకి వెళ్ళి చాలా నిరాశ చెందినటువంటి సందర్భాలు కూడా వస్తాయి. అయితే ఈ విధంగా మీకు లక్ష్మి యొక్క అనుగ్రహం ఆగమనం చేయడం, వారికి మీ రుణాలు మంజూరు కావడం, ఇవన్నీ కూడా కొత్త ఆశలు మీ మనసులోకి చిగురింపచేసేలా చేస్తాయి. తద్వారా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి మీరు దాటుకుంటారు. ఆర్థికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బందిని కూడా అప్పుల బాధ నుండి మీరు బయటపడతారని చెప్పుకోవచ్చు. ఇలా వ్యాపారాల్లో మీకు ఏదైనా సరిగా సాగడం లేదని చెప్పి బాధపడుతున్నారో, నష్టం వస్తుందని చెప్పి బాధపడుతున్నటువంటి ఈ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం అనేది చాలా మార్పుని తీసుకొస్తుంది. ఈ విధంగా ఈ రాశి వాళ్ళకు లక్ష్మీదేవి యొక్క రాకతో వ్యాపారం కూడా ఎక్కువగా బాగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా చెప్పాలంటే అనుకున్న దానికంటే మంచి సక్సెస్ అనేది రావడంతో వ్యాపారం బాగా సజావుగా సాగుతుంది. మంచిగా పరుగులు ఏదైనా కానీ, అంటే ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఎవరికైనా కానీ ఎలాంటి నష్టాల నుండైనా బయటపడేటువంటి పరిస్థితులు అయితే వస్తాయి. అంతేకాదు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి దొరుకుతుంది. మీరు ఊహించని విధంగా డబ్బు జాగ్రత్త చేసుకోవడంలో, అంటే పొలాలు కూడా కొనుక్కోవడం, ఇళ్లను కొనుక్కోవడం, ఇళ్లను కట్టుకోవడం ఇలా జరుగుతుందండి. ఇలా మీరు ఏం చేయాలంటే మీ రాశివారు తప్పకుండా లక్ష్మీదేవి యొక్క ఆగమనం వీరికి సిరులు కురిపిస్తాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరగాలంటే ప్రతిరోజు కూడా సాయంత్రం 6 మీ ఇంటిని శుభ్రపరచుకోండి. చక్కగా లైట్లు వేసుకోండి. చక్కగా సువాసన భరితమైనటువంటి వాతావరణాన్ని కల్పించండి. అదేవిధంగా ఎర్రటి పుష్పాలతో లక్ష్మీదేవికి పూజలు చేయడం ప్రతిరోజు కనుక మీరు చేస్తూ ఉంటే చక్కగా కర్పూరపు సువాసనలు, పరిమళ ద్రవ్య సువాసన మీ ఇంట్లో అయితే వస్తూ ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది. సాయంత్రం అంటే సంధ్యావేళ సమయంలో, ఆగమన సమయంలో లక్ష్మీదేవికి స్థిర నివాసం ఏర్పరచుకునే విధంగా చేసుకుంటే చాలండి. మీ జీవితంలో ఎన్నో మార్పులు మీరు చూస్తారు. ఇలా చేసి లక్ష్మీదేవిని స్థిర నివాసిగా ఉండేలా చేసుకున్నారంటే తప్పనిసరిగా మీ జీవితంలో మీరు ఏదైనా సక్సెస్ అనేది రాకుండా బాధపడుతూ ఇప్పటి వరకు మీరు సక్సెస్ అనేది రావడం లేదని చెప్పి దిగులు పడుతూ ఉన్న వాటన్నిటిలో కూడా మీకైతే తప్పకుండా విజయం అనేది వస్తుందన్నమాట. రేపటి రోజున మీ పనుల్లో చాలా బిజీగా గడుపుతారండి. వృత్తి ఉద్యోగ పరంగా అన్నిట్లోనూ కూడా ఈ రోజున మీకు చాలా అదృష్టకాలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ పరంగా కూడా మీరు కుటుంబంలో చాలా సంతోషంగా, ఆనందంగా బయటకు వెళ్ళడం, సరదాగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున జరుగుతాయి. అదేవిధంగా మే 26 సోమవారం రోజునాడు మీరు ఆనందంగాను, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మీ ఇంట్లోనూ, అలాగే మీ మనసుకు కూడా ప్రశాంతంగా, ఆరోగ్యంతో పాటు ఇలా సంతోషంగా అయితే రేపటి రోజున గడపబోతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా అపరిమితమైనటువంటి శక్తి, కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా ప్రయోజనకరంగా మలుచుకుంటారు. అలాగే రేపటి రోజున మీకు ప్రశాంతమైనటువంటి తప్పనిసరిగా, అంటే ఇంకా ఎక్కువగా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి లక్ష్మీదేవి ఆరాధనతో పాటు శివారాధన చేసుకోండి. అలాగే ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంటారు. చాలా వరకు షాపింగ్లు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు రేపటి రోజున. అలాగే మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయొచ్చు. కొంచెం షాపింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు బాగా ఇరిటేట్ కావచ్చు ఈ విషయంలో. అలాగే మీకంటే పెద్దవారితో కూడా కొన్ని గొడవలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో మీరు జాగ్రత్త అవసరం. మీ యొక్క కోపాన్ని రేపటి రోజున కొంచెం నియంత్రించుకోండి. అలాగే మీరు మనస్సుని ఇంకాస్త ప్రశాంతంగా ఉంచుకునేందుకు తులసి దగ్గర రేపటి రోజున దీపాన్ని వెలిగించుకోండి. అలాగే మీకు ఏదైతే కొంచెం అంటే కలుసుబాటుతనంగా లేదని చెప్పి అనుకుంటారో మీ మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. కాబట్టి యోగా లాంటివి చేసుకోండి. కాసేపు ఏదైనా ధ్యానం లాంటివి ఇలా చేసుకుంటూ ఉన్న ఆధ్యాత్మికతను కొంచెం ప్రాధాన్యతను ఇవ్వండి. రేపటి రోజున ఎక్కువగా ఇవ్వుకుంటూ ఉండండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. చూసారు కదండి, కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.